ఈ మధ్య గోదావరి బనకచెర్ల చర్చ మీరందరూ టీవీలో చూస్తున్నారు. ఏంటి గోదావరి బనకచెర్ల? మరి గోదావరి బనకచెర్లలో తెలంగాణకు జరిగే నష్టమేంది? తెలంగాణ ఎట్లా తమ హక్కుల్ని కోల్పోతుంది? అది ఇవాళ మీరు అర్థం చేసుకోవాలి. ఈ మధ్య మన గెల్లుసీన ఆధ్వర్యంలో విద్యార్థి విభాగం యూనివర్సిటీలకు పోయింది. అద్భుతంగా యూనివర్సిటీల్లో వెళ్లి కాలేజీల్లోకి వెళ్లి విద్యార్థి విభాగ నాయకులు గోదావరి బనకచెర్ల మీద మీరు బాగా వివరిస్తా ఉన్నారు. ఇంకా లోతుగా మీరు అర్థం చేసుకోగలిగితే చక్కగా మనం పిల్లల్ని ఎడ్యుకేట్ చేసి రేపు పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, ఆ పీపీటీ వచ్చే రేపు ఇంకొక వేరే ఒక టాపిక్ మాట్లాడుకొని పీపీటీ రాగానే రెడీ 2 minutes. ఓకే, పీపీటీ రాగానే మనం ఇంకో టాపిక్ మాట్లాడుకుందాం. అయితే మీరు ఇక్కడ జరగరాదురా బాబు, ఎందుకురా స్వామి మైపాల్, వీడు ఎందుకు వాళ్ళ బిడ్డ ఎందుకు పోవచ్చు కదా మైపాల్, అందరు ఎందుకు మారదు జరుగు. రైట్, గోదావరి బనకచెర్ల ఏంటి? గోదావరి నీళ్లను శ్రీశైలం బ్యాక్ వాటర్ లో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ తర్వాత నిర్మించిన క్రాస్ రెగ్యులేటర్ పేరు బనకచెర్ల. ఆ బనకచెర్ల దగ్గర 4 క్రాస్ రెగ్యులేటర్స్ ద్వారా పెన్నా బేసిన్ రాయలసీమ జిల్లాలకు నీళ్లు తీసుకుపోయేటువంటి క్రాస్ రెగ్యులేటరే బనకచెర్ల. గోదావరి నీళ్లను రాయలసీమకు తీసుకుపోయే ప్రాజెక్ట్. ఆ బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ లో ఈ నీళ్లు వదిలిపెడితే అక్కడి నుంచి రాయలసీమ జిల్లాలకు నీళ్లు తీసుకుపోయే ప్రాజెక్టు గోదావరి బనకచెర్ల. నెక్స్ట్ ఏంటి ప్రాజెక్ట్ లో వాళ్ళ ఉద్దేశం ఏంది? రోజుకు 2 TMCల నీళ్లను పోలవరం ప్రాజెక్ట్ నుంచి బనకచెర్లకు తీసుకువెళ్లి ఒక 200 TMCలను మళ్లించేటువంటి ప్రాజెక్టు. దానికంటే ముందు ఒక పాయింట్ మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఒక నది, ఏ నది అయినా వివిధ రాష్ట్రాల గుండా వివిధ దేశాల గుండా ప్రవహిస్తూ ఉంటుంది. గోదావరి నది తీసుకుంటే 7 రాష్ట్రాల్లో ప్రవహిస్తుంటుంది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, కొంత ఛత్తీస్గఢ్ కూడా వస్తుంది. సో ఇన్ని రాష్ట్రాల్లో ప్రవహిస్తే ఆ నదీ జలాలను ఎలా పంచాలి? మన ప్రపంచవ్యాప్తంగా కానీ మన దేశంలో కానీ నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా ఆ రాష్ట్ర అవసరాల ఆధారంగా ట్రిబ్యునల్స్ నీళ్లను పంపిణీ చేస్తాయి. ట్రిబ్యునల్ అంటే ఏంటి? కేంద్ర ప్రభుత్వము రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జిల ఆధ్వర్యంలో 3 సభ్యులతో ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారు. ఆ ట్రిబ్యునల్ అన్ని రాష్ట్రాల వాదనలు విని ఏ రాష్ట్రానికి ఎన్ని నీళ్లు హక్కుగా వస్తాయో ఆ హక్కులను కేటాయించేది ట్రిబ్యునల్. ఆ ట్రిబ్యునల్ యొక్క ఆర్డర్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కు సమానము. ఇది భారత రాజ్యాంగంలో చెప్పబడ్డది. ట్రిబ్యునల్ ఒక్కసారి అవార్డు చేస్తే, ట్రిబ్యునల్ రాష్ట్రాలకు నీళ్లు కేటాయిస్తే ఆ ట్రిబ్యునల్ అవార్డు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కు సమానం. గోదావరి నది మీద కూడా 1980వ సంవత్సరంలో బచావత్ గారు, ఆ జడ్జి గారి పేరు బచావత్, 1980లో ఆయన గోదావరి అవార్డు పాస్ చేశారు. 80లో గోదావరి అవార్డు పాస్ చేసినప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాం, తెలంగాణ ఏర్పడలేదు. ఆ రోజు ఆయన ఏం చెప్పాడంటే, మహారాష్ట్ర తర్వాత కొన్ని నదులకు సంబంధించేమో రిమైనింగ్ వాటర్స్ బిలాంగ్స్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు. కొన్ని స్ట్రీమ్స్ కు సంబంధించి ఆల్ వాటర్ బిలాంగ్స్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పాడు. సో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ గా చెప్పాడు. ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 900
68 టీఎంసీలు తెలంగాణకు గోదావరి నదిలో మనకు జీవోలు ఇచ్చారు. 968 టీఎంసీలకు వివిధ ప్రాజెక్టులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నీళ్లు కేటాయించారు. మనం ఆ 968కి ప్రాజెక్టులు రూపకల్పన చేసుకున్నాం. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏమంటుంది? ఈ 200 టీఎంసీలు అదనంగా వరద జలాలు, ఈ వరద జలాలను నేను బనకచెర్ల తీసుకుపోతాను అంటున్నది. మనం అంటున్న పాయింట్ ఏంది? ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయింది, 2 రాష్ట్రాల మధ్య పంపిణీ జరగలేదు కదా. అసలు వరద జలాలు ఉన్నాయా లేవా? ఉంటే ఎన్ని ఉన్నాయి? ఆ ఉన్న వాటిని మరి తెలంగాణకి ఎంత, ఆంధ్రప్రదేశ్కి ఎంతనో లెక్క తేలాలా వద్దా? అసలు మన గోదావరి నదిలో నికర జలాలు మాట్లాడుకుంటాం తప్ప వరద జలాల గురించి ఎప్పుడు మాట్లాడం. వరద జలాల మీద ఆధారపడి ప్రాజెక్టులు కట్టరు. మరి ఆ నికర జలాలు ఉన్నాయా, వరద జలాలు ఉన్నాయా, ఎన్ని నీళ్లు ఉన్నాయని లెక్క తేలినాక అందులో తెలంగాణ వాటా ఎంత, ఆంధ్ర వాటా ఎంతో లెక్క తేలినాక నువ్వు ప్రాజెక్టు కట్టాలి. కానీ లెక్క తేలకుండా, ఏది మాట్లాడకుండా, ఢిల్లీ తన చేతిలో ఉందని, చంద్రబాబు చెప్పు చేతుల్లో బీజేపీ ఉంది గనక బుల్డోజ్ చేసి ఇవాళ గోదావరి నీళ్లను ఆంధ్రాకు మళ్లించే కుట్ర జరుగుతా ఉంది. ఈ రేవంత్ రెడ్డి ఏమో చంద్రబాబు నాయుడు శిష్యుడు కదా, గట్టిగా మాట్లాడి మా లెక్కేందో తేలకుండా నువ్వు ఎట్లా కట్టవు అని నేను నిలదీస్తలేదు. అవన్నీ కూడా నేను ముందు ముందు మీకు చూపిస్తాను. సో ఇది అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటంటే 200 టీఎంసీల నీళ్లను, గోదావరి నీళ్లను రాయలసీమకు మళ్లించేది ఈ ప్రాజెక్టు ఉద్దేశం. నెక్స్ట్, ఇది ఎలా వెళ్తుంది అనేది డయాగ్రామ్. పోలవరం బ్యాక్ వాటర్ నుంచి ప్రకాశం బ్యారేజ్, ప్రకాశం బ్యారేజ్ నుంచి బొల్లేపల్లి రిజర్వాయర్ 150 టీఎంసీలతో ఒక పెద్ద రిజర్వాయర్ బొల్లేపల్లి దగ్గర కట్టి, ఆ బొల్లేపల్లి రిజర్వాయర్ నుంచి బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ దగ్గరికి నీళ్లు తీసుకుపోయేటువంటి ఫ్లో డయాగ్రామ్ ఇది. నెక్స్ట్, ఇది కూడా సేమ్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కింద వాళ్ళు ప్లాన్ చేసుకున్నటువంటి పోలవరం టు ప్రకాశం బ్యారేజ్, ప్రకాశం బ్యారేజ్ టు బొల్లపల్లి రిజర్వాయర్, బొల్లపల్లి రిజర్వాయర్ టు బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్. నెక్స్ట్, చంద్రబాబు నాయుడు ఏమంటుండు? అరే నేను సముద్రంలో కలిసి నీళ్లు తీసుకుపోతున్నా కదా, నేను ఎప్పుడు తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డు చెప్పలేదు కదా, మీరు నాకెందుకు అడ్డం పడుతున్నారు అని చంద్రబాబు నాయుడు చిలక పలుకులు పలుకుతా ఉన్నాడు. వాస్తవానికి ఆయన అడ్డు చెప్పిండా లేదా ఆధారాలతో సహా నేను ముందు వివరిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, వరద జలాలు అనే పదమే లేదు గోదావరిలో, అవి నికర జలాలు మాత్రమే. అవి నికర జలాల, వరద జలాల, ముందు అవి ఎన్ని ఉన్నాయి లెక్క తేలాలి. ఆ లెక్కలో తెలంగాణ వాటా తేలాలి. తేలినాక నీకంటూ వాటా ఉంటే నువ్వు కట్టుకోవాలి తప్ప ఏది లేకుండా నువ్వు రాత్రికి రాత్రి ఢిల్లీ చేతులుందని తీసుకపోతే తెలంగాణ ఒప్పుకోదు. అయితే చంద్రబాబు ఏమంటుందంటే, అసలు నేను తెలంగాణ ప్రాజెక్టును వ్యతిరేకించలేదు, సముద్రంలో కలిసి తీసుకుపోతే ఏంది అంటున్నాడు. ఇవి 2 పాయింట్లు. వ్యతిరేకించిందా లేదా అనేది ఒక టాపిక్, అసలు సముద్రంలో కలిసి నీళ్లు ఉన్నాయా లేవా అనేది 2వ టాపిక్. ఫస్ట్ చంద్రబాబు ఎప్పుడెప్పుడు వ్యతిరేకించిండో ఒకసారి మీకు చూపిస్తాను. నెక్స్ట్, ఇది మన కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు తెచ్చాం. 240 టీఎంసీల నీళ్లు వాడుకునే విధంగా బారాన తెలంగాణ సాగునీరు, త్రాగునీరు, పారిశ్రామిక అవసరాలను వినియోగించుకునే గొప్ప ప్రాజెక్టు తెలంగాణకు వరప్రదాయని మన కాళేశ్వరం ప్రాజెక్టు. సో ఈ ప్రాజెక్టుకు 18 రకాల అనుమతులు ఉంటాయి ఢిల్లీలో. పర్యావరణ శాఖ, సిడబ్ల్యూసి, టిఏసి, హైడ్రాలజీ అన్ని కలిపి 18 అనుమతులు ఉంటాయి. కాళేశ్వరంకు 18 అనుమతులు కూడా తెచ్చుకుంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 13/6/2018 ఏం రాసిందో చూడండి. ఇన్ వ్యూ ఆఫ్ ద అబోవ్ item, it is requested that the clearance of technical advisory committee for the said Kaleshwaram project of Telangana may please be reviewed, as in any case
the Kaleshwaram project requires to be approved by the Apex Council. Meanwhile, the state of Telangana be directed not to proceed with further execution of Kaleshwaram project until provisions of the AP Reorganization Act are complied with. చిన్నగా ఏమంటాడు? కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇచ్చిన అనుమతులు నిలిపివేయండి, తెలంగాణకు డైరెక్షన్ ఇచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు పనులను ఆపించండి అంటున్నాడు. ఇందాకేమన్నాడు చంద్రబాబు నాయుడు? బ్యాక్ స్లైడ్. బనకచెర్లకు నీళ్లు వేసుకుంటూ తప్ప అంటూ తెలంగాణ ప్రాజెక్టులను నేను ఎప్పుడూ అడ్డు చెప్పలేదు అన్నాడు. వీడియోస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే అదే గోదావరి నది మీద మనకు అనుమతులు వచ్చిన దాన్ని కూడా ఆపండి, రద్దు చేయండి అంటాడు. మరి సముద్రంలో కలిసి నీళ్లు గన్ని ఉన్నాయి నువ్వు అన్నప్పుడు మాకు హక్కుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చిన 968లో భాగంగా 240 టీఎంసీల కాళేశ్వరంను ఎందుకు వ్యతిరేకించినావు చంద్రబాబు? 2018లో ఎవరు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ కు? చంద్రబాబే కదా. 2019 దాకా ఆయనే. సో ఆయన ప్రభుత్వంలో శశిభూషణ్ అని ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ ఇరిగేషన్ కేంద్రానికి రాసిన లేఖ ఇది. అంటే ఆనాడు మన కాళేశ్వరంను మన నోటికాడు బుక్కను ఎత్తగొట్టడానికి ప్రభుత్వం అనుమతులు వస్తే కూడా వచ్చిన అనుమతులు రద్దు చేయమని, జరుగుతున్న పనులు ఆపాలని ఆనాడు ఆంధ్రప్రదేశ్ కాళేశ్వరంకు అడ్డుపడ్డ ఆధారం. సెకండ్ నెక్స్ట్, ఖమ్మం జిల్లాలో భక్త రామదాసు అని ఒక చిన్న లిఫ్ట్ పెట్టాం మనం. రికార్డు కాలంలో 10 నెలల్లో ప్రాజెక్టు పూర్తయింది. కేసీఆర్ గారు కొబ్బరికాయ కొట్టి మళ్ళా కరెక్ట్ గా 10 నెలల్లో పోయి ఆ ప్రాజెక్టు ఇనాగ్రేషన్ చేసి పాలేరు నియోజకవర్గానికి నీళ్లు ఇచ్చిన ప్రాజెక్టు భక్త రామదాస్. ఈ ప్రాజెక్టు 2017లో మనకు అనుమతి వస్తే వాళ్ళు ఇది కూడా ఆపాలి అని సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి రాశారు. భక్త రామదాస్ న్యూ ప్రాజెక్ట్ ఫ్రమ్ పాలేరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అండర్ NS నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ టు ఇరిగేట్ న్యూ ఆయకట్ టేకన్ అప్ వితౌట్ క్లియరెన్స్ అప్రూవల్ అని చెప్పి రాసింది. వాస్తవానికి న్యూ ఆయకట్ కాదు, SRSP ప్రాజెక్ట్ లో అంతర్భాగంగా ఉన్నది. టేలెండ్ ఉండి నీళ్లు పోతలేవు. ఆ 40-50 వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని ఆనాడు కేసీఆర్ గారు భక్త రామదాస్ ప్రారంభిస్తే దాన్ని ఆపండి, అడ్డుకోండి, పనులు ఆపండి అని కేంద్రానికి లేఖ రాసింది 2017లో ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం. నెక్స్ట్, కృష్ణా మీద, గోదావరి మీద ఇట్లా కృష్ణా మీద కూడా అనేక అడ్డంకులు రాశారు. కల్వకుర్తి ప్రాజెక్టుకు 25 టీఎంసీలు సరిపోతలేవు, మాకు 40 టీఎంసీలకు పెంచుకుంటూ మనం జీవో ఇచ్చాం. ఆనాడు కల్వకుర్తి ఆయకట్టు 3 లక్షలే ఉండే. కేసీఆర్ గారు వచ్చినాక అసలు కల్వకుర్తి నియోజకవర్గానికి నీళ్లు పోతలేవని దాన్ని ఎక్స్టెండ్ చేసి 4.5 లక్షల ఎకరాలకు కల్వకుర్తి ఆయకట్టును పెంచి నీటి కేటాయింపులను కూడా 40 టీఎంసీలకు పెంచుకున్నాం. దాన్ని కూడా వ్యతిరేకిస్తూ 2015లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఢిల్లీకి రాసిన లేఖ. నెక్స్ట్, ఇది చంద్రబాబు నాయుడు స్వయంగా ఆయన లెటర్ మీద రాసిన చూడండి మీరు. అప్పటి కేంద్ర మంత్రి ఉమాభారతి గారికి ఆయన 2016లో రాశాడు. పాలమూరు రంగారెడ్డి దిండి లిఫ్ట్ ఇరిగేషన్ గురించి రాస్తూ ఏమంటాడు కింద, ఐ రిక్వెస్ట్ ద హానరబుల్ మినిస్టర్ చైర్మన్ అపెక్స్ కౌన్సిల్ టు ఇమీడియట్లీ ఇంటర్వెన్ ఇన్ ద మ్యాటర్ అండ్ అడ్వైజ్ ద CWC KRMB టు క్రిటికల్లీ ఎగ్జామిన్ ద ఇష్యూ అండ్ ఎన్ష్యూర్ the statutes are strictly complied with. I also request that the government of Telangana may be directed to put on hold all works until the issue is resolved. మన మహబూబ్ నగర్ కు రంగారెడ్డికి నీళ్లు ఇచ్చే పాలమూరును, నల్లగొండకి నీళ్లు ఇచ్చే దిండి ప్రాజెక్టును ఆపాలి అని ఒక చంద్రబాబు నాయుడు రాసిన లేఖ. ఇప్పుడేమంటుండు, నేను ఎప్పుడైనా తెలంగాణను వ్యతిరేకించినా నాకు తెలంగాణ ఒక కన్ను, ఆంధ్ర ఒక కన్ను అని మాట్లాడతాడు. మరి ఇది నువ్వు దత్తత తీసుకున్న నీ పాలమూరు జిల్లా ప్రాజెక్టును ఆపుమని ఇది చంద్రబాబు నాయుడు రాసిన లేఖ. ఆ రోజు మన ప్రాజెక్టులను అడుగడుగున అడ్డుకొని కోర్టుకు పోయి స్టేలు తెచ్చి మనను నిలువరించే ప్రయత్నం చేసింది. ఇట్లా ఆపినా కేసీఆర్ ఊపున్నాడా? కేసీఆర్ ఊపుకోలే. వాళ్ళు కోర్టుకు పోయి స్టే చేస్తే కూడా ఉపాయం చేసిండు. మంచినీళ్ల కోసం ప్రాజెక్టు కట్టుకుంటున్నాం,
ఫస్ట్ బ్యాచ్ లో అని చెప్పి 30,000 కోట్లు ఖర్చు పెట్టి పాలమూరు రంగారెడ్డిలో 80% పనులు చేసిండు మన కేసీఆర్. ఎత్తుకు పై ఎత్తేసిండు మన హక్కును కల్పించే విధంగా. రేపు కృష్ణా ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించాలంటే, నీళ్లు పొందాలంటే ఖర్చు పెట్టాల్సిందే. 30,000 కోట్లు ఖర్చు పెట్టినాం, మాకు 16 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయని చెప్పి ధనార్దన్ పాలమూరు ప్రాజెక్టు కేసీఆర్ కట్టింది. ఆనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎన్ని కోర్టు కేసులు వేసినా, ఆనాడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కేసులు వేసినా పాలమూరును కట్టుకుంటూ పోయిండు. ఇవాళ పాలమూరుకు హక్కును తెచ్చుతుండు మన కేసీఆర్. నెక్స్ట్ ఇట్లా చాలా ప్రాజెక్టులు. ఇది కూడా 2017లో మనం తుమ్మిళ్ళ లిఫ్ట్. వాస్తవానికి తుమ్మిళ్ళ అనేది మన హక్కు. మన ముఖ్యంగా ఆలంపూర్, గద్వాల్, వనపర్తి నుంచి వచ్చిన విద్యార్థులకు తొందరగా అర్థమవుతుంది. ఆర్టీఎస్ ప్రాజెక్ట్ అని మనకు నిజాం కాలంలో, నిజాం నవాబు టైంలో కట్టిన ప్రాజెక్ట్ ఆర్టీఎస్ ప్రాజెక్ట్. 87,000 ఎకరాలకు గద్వాల జిల్లాలో సాగునీరు అందుతుంది. ఆంధ్రప్రదేశ్ లో పట్టించుకోక 87,000 అది 10,000కి 20,000కి పడిపోయింది. అప్పుడు కేసీఆర్ గారు ఉద్యమంలో పాదయాత్ర చేసింది. అక్కడ ప్రజలకు మాట ఇచ్చిండు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక లిఫ్ట్ పెట్టండి, మనకు హక్కుగా 87,000 ఎకరాలు పారాలని చెప్పి లిఫ్ట్ పెట్టించి 87,000 ఎకరాలకు నీళ్లు అందించడం కోసం ఒక్క ఏడాదిలో 9 లిఫ్ట్ పూర్తి చేసినాం. గద్వాల ప్రాంతానికి నీళ్లు ఇచ్చినాం. దాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ రాసిన లేఖ. అది కొత్త ప్రాజెక్టు కాదు, హక్కుగా ఆల్రెడీ 87,000 ఎకరాలు పారిన ప్రాంతం, కృష్ణా జలాలలో కేటాయింపు ఉన్నటువంటి ప్రాంతం. పారతలేదు కనుక, నీళ్లు రాణిస్తలేరు కనుక లిఫ్ట్ పెట్టి నీళ్లు పోయిస్తే దాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ అడ్డుకునే ప్రయత్నం చేసింది. నెక్స్ట్ అయితే మన రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఒక నిర్ణయం జరిగింది. ఏంటిది? కృష్ణా గోదావరి 2 నదుల మీద అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ ఏ రాష్ట్రమైనా కొత్త ప్రాజెక్టు కట్టాలంటే సంబంధిత రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఒప్పుకోవాలి. అదేవిధంగా అపెక్స్ కౌన్సిల్ ఒప్పుకోవాలి. ఏంటిది బోర్డు అంటే? ఏంటి? గోదావరి నది మీద GRMB గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఉంటుంది. కృష్ణా నది మీద KRMB కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఉంటుంది. సో ఆ నది మీద ఏదైనా ఒక కొత్త ప్రాజెక్టు చేపడితే ఆ బోర్డు అనుమతి తీసుకోవాలి. బోర్డులు ఎవరు ఉంటారు? కేంద్రానికి చెందిన ఇంజనీర్లు, తెలంగాణ ఇంజనీర్లు, ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్లు, ముగ్గురు ఉంటారు. దాని ఆమోదం పొందాలి. అపెక్స్ కౌన్సిల్ కేంద్ర జలవనరుల మంత్రి చైర్మన్ గా, తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సభ్యులుగా అపెక్స్ కౌన్సిల్ ఉంటుంది. ఇటు బోర్డు ఒప్పుకోవాలి, అటు అపెక్స్ కౌన్సిల్ ఒప్పుకుంటేనే కొత్త ప్రాజెక్టు ఏ రాష్ట్రమైనా ప్రారంభించాలి అనేది పార్లమెంట్ లో మన రాష్ట్రం ఏర్పడ్డప్పుడు బిల్లు పాస్ అయినప్పుడు విభజన చట్టంలో పొందుపరచడం జరిగింది. సో దాని ప్రకారంగా ఇప్పుడు వాళ్ళు గోదావరి బంకచెర్లకు కట్టమంటున్నారు. మరి గోదావరి బంకచెర్లకు GRMB అనుమతి తీసుకోవాలి కదా, అదేవిధంగా అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోవాలి కదా. ఏదీ లేదు. GRMB అనుమతి లేదు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదు. ఢిల్లీ మా చేతులు ఉంది కదా అని రాత్రికి రాత్రి డైరెక్ట్ గా DPR ను CWCకి పంపిండ్రు. టెండర్లు పిలిచే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. నెక్స్ట్ ఇదేంటి అసలు? 200 TMCలను మీకు బుక్ ఇచ్చారు అందరికీ. రైట్, మళ్ళీ ఇంటికి పోయినాక చదవండి విని. 200 TMCలు హక్కుగా మార్చుకునే కుట్ర. ఈ నీళ్లలో ఒక రూల్ ఉంది. జనరల్ గా ఇందాక చెప్పిన నీటి కేటాయింపులు ఎలా చేస్తారు అంటే ట్రిబ్యునల్ చేస్తుంది. ట్రిబ్యునల్ అంటే ఎవరు? రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జిలు ఉంటారు. ఆ ట్రిబ్యునల్ ముందు ఏం జరుగుతుందంటే, గతంలో కృష్ణా నది మీద నీళ్లు పంచినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ముందే ప్రాజెక్టులు కట్టేసింది. కట్టి ఏమంటారు? అరే మేము ఆల్రెడీ 1,000 కోట్లు ఖర్చు పెట్టినాం, ప్రాజెక్టు కట్టినాం, దాని కింద ఆల్రెడీ ఇన్ని లక్షల ఎకరాలు పారుతుంది, మరి ఇప్పుడు నీళ్లు కేటాయించకపోతే ఎట్లా? మీరు 1,000 కోట్ల పబ్లిక్ మనీ వేస్ట్ అవుతుంది కదా, ప్రజాధనం వృధా అవుతుంది కదా. అయినా మా రైతులు ఇప్పటికి 20 ఏళ్లకెళ్ళి 10 ఏళ్లకెళ్ళి నీళ్లు వాడుతూనే ఉండే, బతికనే బట్టే ఇప్పుడు నీళ్లు ఇవ్వకుండా ఎట్లుంటావు? ఇది మా హక్కు.
దాన్ని రైపేరియన్ రైట్స్ అంటారు. రైపేరియన్ రైట్స్, ఇది మా హక్కు, ఇది మా రైపేరియన్ రైట్, మాకు నీళ్లు కేటాయించాల్సిందే అంటారు. అప్పుడు ఏం చేసినాయి ట్రిబ్యునల్స్ గతంలో ఈ దేశంలో కానీ కృష్ణా నది మీద కానీ ఆల్రెడీ కట్టిండ్రు, 20 ఏళ్ళకెళ్ళి వాడుకుంటున్నారు, 10 ఏళ్ళకెళ్ళి. మరిగా దానికి ఇప్పుడు నీళ్లు ఇవ్వకపోతే అది వేస్ట్ అవుతుంది కదా, నేషనల్ మనీ కదా, నేషనల్ వేస్ట్ కదా అని నీళ్లు కేటాయిస్తుంటారు. ఇప్పుడు అదే కుట్ర ఆంధ్రప్రదేశ్ చేస్తున్నది గోదావరిలో. కృష్ణలో చేసింది ఆ పని ఎంతట, ఇప్పుడు గోదావరిలో కూడా ఏంది, ఇప్పుడు అదే కుట్ర ఆంధ్రప్రదేశ్ చేస్తున్నది గోదావరిలో. కృష్ణలో చేసింది ఆ పని ఎంతట, ఇప్పుడు గోదావరిలో కూడా ఏంది, బనకచెర్ల కట్టేసి నీళ్లు వాడుకొని రేపు ట్రిబ్యునల్ వస్తుంది మళ్ళీ గోదావరి మీద. ట్రిబ్యునల్ వేయమని ఆల్రెడీ లెటర్ ఇచ్చిండు వాళ్ళు. రేపు ట్రిబ్యునల్ వస్తే ఏమంటారు, అరే గోదావరి బనకచెర్ల ఆల్రెడీ 80,000 కోట్లతో కట్టినాం, దాని కింద 14 లక్షల ఎకరాలు పారుతూనే ఉన్నది, ఇప్పుడు నీళ్లు ఇవ్వాల్సిందే అని చెప్పి రేపు హక్కు ఉన్నా లేకున్నా రైపేరియన్ రైట్స్ కింద రైట్స్ ఎస్టాబ్లిష్ చేసుకొని నీళ్లు పొందడానికి ఒక పథకం ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ చేస్తున్న ప్రయత్నం. ఇఫ్ వి అలో దెమ్, ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ద ప్రాజెక్ట్, టుమారో దే విల్ క్లెయిమ్ రైపేరియన్ రైట్స్. అందువల్ల వాళ్ళని మనం ఆపాల్సినటువంటి బాధ్యత ఉంది. అంటే 3-4 రకాల దెబ్బలు తలుతాయి మనకు. ఇది ఒకటి, రైపేరియన్ రైట్స్ కింద అదనపు జలాలను గోదావరి నదిలో పొందడానికి వాళ్ళు నీటి కేటాయింపు లేకపోయినా అక్రమంగా కట్టి రేపు నీళ్లు పొందడం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం. నెక్స్ట్, ఇది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్. యాక్చువల్గా గోదావరి నదిలో 1400 గోదావరి నదిలో ఉన్నాయి అని ఆంధ్రప్రదేశ్లో లెక్క తెలిసింది. ఆ 1480లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు కలిసిన నాడే 967 తెలంగాణకు, 513 ఆంధ్రాకు కేటాయించింది. 967, 513 రెండు రాష్ట్రాలకు కేటాయించిండ్రు. దానికి అనుగుణంగా ప్రాజెక్టుల రూపకల్పన జరిగింది. ఆ కేటాయింపును రాష్ట్రం విడిపోయేటప్పుడు అసెంబ్లీలో కూడా పెట్టింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆ బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు, ఆ బిల్లు అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు దాంట్లో బిల్లులో భాగంగా కూడా పెట్టారు. కానీ ఆంధ్రప్రదేశ్ ఏమంటుంది, 2023 దాంట్లో స్పష్టంగా వాళ్ళు ఈ 967 కూడా వ్యతిరేకిస్తుంది. ఇట్ ఈస్ రిగార్డ్, ఇట్ ఈస్ టు సబ్మిట్ దట్ సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ earmarked share of 967 TMC of Godavari water of Telangana state, which was communicated to the CWC Ministry of Jal Shakti while seeking clearances for DPR of the new projects in Godavari basin by Telangana state, was objected and denied already by the state of Andhra Pradesh, stating that there is no such earmarked share of Telangana state accepted by Andhra Pradesh state in letter addressed wide 6th. ఇంకా డీటెయిల్ ఉంది, మీరు చదవండి బుక్ లో. ఏమంటాడు, ఆ 967 తెలంగాణకు కేటాయించింది సెల్ఫ్, అంటే మనమే సొంతగా చెప్తున్నాము, దాన్ని మేము ఒప్పుకోము. ఆ 967 టీఎంసీలు గోదావరిలో తెలంగాణకు వాటా లేదు అని వ్యతిరేకిస్తూ ఢిల్లీకి మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్ కు ఆంధ్రప్రదేశ్ రాసిన లేఖ. ఇప్పుడు ఏమంటున్నాడు చంద్రబాబు, అరే మీరు ప్రాజెక్టులు కట్టుకోగా వద్దన్నమా, 967 మీరు తీసుకున్నారు కదా, ఈ కిందికి నేను తీసుకుంటే ఏంటి అంటాడు. బిడ్డ మరి 967 ఎందుకు వ్యతిరేకించను? ఫస్ట్ ఈ లెటర్ ఉపసంహరించు. తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ రాసిన అన్ని లేఖలు వాపస్ తీసుకో. ఈ 967 తెలంగాణ హక్కు అని ఒప్పుకో. ఇది ఒప్పుకోడట, మన ప్రాజెక్టులు అడ్డుకుంటాడట, మళ్ళా కొత్తగా గోదావరి బనకచెర్ల అని నీళ్లు ఎత్తుకపోతాడట. ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? వరద జలాలు అంటున్నావు, అసలు వరద ఎంతున్నది? ఆ వరదల నీ లెక్కెంత మా లెక్కెంతనో తేలాలన్నా వద్దా? అది తేలకుండానే నీళ్లు తీసుకుపోతా అంటున్నాడు. ఒకవైపు 967 వ్యతిరేకిస్తాడు, కాళేశ్వరం వ్యతిరేకిస్తాడు, భక్త రామదాసు వ్యతిరేకిస్తాడు, సీతారామ ప్రాజెక్టుకు అనుమతులు రానియడు. ఇంకొక వైపు నేను కొత్త ప్రాజెక్టు కడతా అంటే అదే గోదావరి నది మీద నీళ్లు ఉన్నాయంటావు, సముద్రంలో కలుస్తాయంటావు. ఆ గోదావరి మీద కట్టున్న సీతారామను ఎందుకు వ్యతిరేకించినవు? కాళేశ్వరంను ఎందుకు వ్యతిరేకించినవు? మా 967 టీఎంసీలను ఎందుకు వ్యతిరేకించినవు?
నీళ్లు నిండుగా ఉంటే నీళ్లు సముద్రంలో కలిసేది నిజమైతే తెలంగాణ రాష్ట్రం గోదావరి మీద కట్టిన ప్రాజెక్టులను ఎందుకు వ్యతిరేకించినవో ఇలా సమాధానం చెప్పాలి ఆంధ్రప్రదేశ్. చెప్తుందా? అంటే ఒకవైపు ఏమో మనని అడ్డుకుంటారు, ఇంకొక వైపు కొత్తది కడతా అంటారు. పోనీ 927 ఎక్కడిది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కలిసి ఉన్న నాడే ఆ రోజు కేటాయించిన నీళ్ళు, దాన్ని కూడా నేను ఒప్పుకోను, దాన్ని కూడా నేను అడ్డుకుంటా అంటే మనం మాత్రం బంకచెర్లను ఒప్పుకుందామా? మన ప్రాజెక్టులను అడ్డుకుంటాడు, మన నీటి హక్కులను కాలరాస్తాడు, పైగా నేను ఢిల్లీ నా చేతులుంది నేను నీళ్లు తీసుకుపోతా అంటే మనకు అన్యాయం జరగదా? నెక్స్ట్, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీకు అందులో కూడా పెట్టాం. కేసీఆర్ గారు 1920లోనే ఢిల్లీకి ఒక ఉత్తరం రాశారు. ఆనాటి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. కేసీఆర్ గారు 19 కొన్ని లెక్కల ప్రకారంగా ఒక 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి, ఆ నీళ్ళలో కూడా మా వాటా తేల్చండి అన్నాడు. మీరు ఒకసారి చదివినాక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. In this context, it is worth noting that as per 53 years of CWC gauge records, at the last gauging station on Godavari River, at least 3000 TMC of water flows into the... As per 53 years of CWC gauge records, at the last gauging station on Godavari River, at least 3000 TMC of water flows into the Bay of Bengal after the utilization of both the states Telangana and AP. The erstwhile state of Andhra Pradesh itself had allocated 65.13 of Godavari water to Telangana region. ఈ పాయింట్ మీరు ఒక్కసారి 65.13 ఏంటిది? ఇందాక నేను చెప్పిన చూసినరా, 1480 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గోదావరి నదిలో 1480 టీఎంసీలు మన రాష్ట్రానికి హక్కుగా వచ్చినాయి. ఆ 1480లో 968 తెలంగాణకి ఇచ్చారు, 512 లేదా 13 ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చారు. 1480లో 968 అనేది 65%. 1480లో 968 is 65% of Godavari river. So the 3000 TMC of water flowing into the sea annually can also be used on same pro rata basis. Based on the total water requirements for irrigation, industry and drinking water, Telangana will use 1950 TMC water per year in comparison to present allocation of 967.15 TMC. బహుశా మీకు ఇది అర్థమైంది. అంటే గోదావరిలో సముద్రంలో కలుస్తుంది అని చెప్పబడే 3000 టీఎంసీల్లో అదే ప్రోరేటా ప్రకారం అంటే గోదావరిలో 65 తెలంగాణకి ఇచ్చి 35 ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. 65 అంటే 968, 35 అంటే 512. అదే ప్రోరాటా ప్రకారంగా వరద జలాలకు ఉంటే ఆ వరద జలాల్లో 65% అంటే 1950 టీఎంసీలు మా తెలంగాణకు రావాలి అని కేసీఆర్ గారు ఆ రోజే లేఖ రాశారు. రాస్తూ ఇంకో మాట అన్నాడు కింద, ద అడిషనల్ వాటర్ విల్ బి రిక్వైర్డ్ ఫర్ మీటింగ్ ద వాటర్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ more than 1 crore population of mega metro city of Hyderabad, which also has 30 to 40 lakh migrant workers. The needs of Hyderabad city are growing due to the expansion of IT and pharma industries and the growth of its urban agglomerations. Hyderabad భవిష్యత్ అవసరాలు, మా ఇండస్ట్రీ అవసరాల కోసం మాకి 1950 కావాలి అన్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు ఏమంటుండు, అరే సముద్రంలో బాగా కలుస్తుంది, నేను 200 ఎత్తుకుపోతా అంటున్నాను. వాస్తవానికి అది 200 కాదు, 400 సీట్లు ఎక్కింది. చెప్పుడు 200, డిజైన్ 400కు ఉన్నది. గోదావరి బనకచెర్లలో రోజుకు 2 టీఎంసీలు అన్నారు. తవ్వుతున్న టనెళ్లు, తవ్వుతున్న కాలువలు రోజుకు 3 టీఎంసీలకు తవ్వుతున్నారు. చెప్పుతున్నది 200 టీఎంసీలు, కానీ ప్రణాళిక వేసింది 400 ఎత్తుకపోదామని ప్రణాళిక చేసుకున్నారు. 400 ఎత్తుకపోదామని చేస్తున్నారు. మరి కేసీఆర్ ఏమన్నాడు ఆ రోజు? ఒకవేళ 3000 ఉన్నాయని సిడబ్ల్యూసీ చెప్తుంది, ఉంటే 65% కింద మా 1950 మాకు ఇవ్వాలి అన్నాడు. మరి ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి అడగాలా వద్దా? నువ్వు తెలంగాణ లెక్క తెలియకుండా మాదెంతనో చెప్పకుండా అది కలుస్తుందేనేం పట్టకపోతా అంటే రేపు మనకెట్లా? రేపు మొత్తం కట్టిన తర్వాత ఏమంటాడు, మీరు మనం కట్టబోయినాం అనుకో, అరే మేము ఆల్రెడీ 80,000 కోట్లు ఖర్చు పెట్టాం,
ఇప్పుడు వాళ్ళు కడితే మాకు కమ్మి పడతాయి, వాళ్ళని కట్టనీయద్దు ఆపాలని అడ్డం పడడా? మరి ఇప్పుడు వాడు కట్టుకుంటే రేపు నష్టం మనకు జరగదా? అంటే కట్టాలంటే ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటే ముందు మా 968 పక్కా అని సంతకం పెట్టి ఫస్ట్ దానికి అడ్డం రాను అని చెప్పి తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డం చెప్పినాయని వాపస్ తీసుకో. ఆ తర్వాత ఎన్ని నీళ్లు ఉన్నాయో లెక్క చెప్పు. ఎవరు చెప్పాలి? సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పాలి, ట్రిబ్యునల్ చెప్పాలి. వాళ్ళు 1000 ఉన్నాయా 2000? ఎవరు చెప్పాలి? సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పాలి, ట్రిబ్యునల్ చెప్పాలి. వాళ్ళు 1000 ఉన్నాయా 2000 ఉన్నాయా 3000 ఉన్నాయా తేల్చుంది. ఆ ఉన్న 1000 ఉన్నాయనుకో 65% అంటే 650 మాది, 350 నీది. 350 నువ్వేమన్నా చేసుకో, 650 మేము కట్టుకుంటాం. ఆ లెక్క తేలకుండా నువ్వు ఎట్లా కట్టవు అంటుంది తెలంగాణ. ఇలా మనం ఎందుకు అడ్డు చెప్తున్నాం? గోదావరి మనకే చెల్లెల ఆల్రెడీ పంచుకున్నాం. 968 మాది, 512 మీది. దీనికి అడ్డుపుల్ల పెట్టక ముందు సంతకం పెట్టు. ఇచ్చిన కంప్లైంట్లు వెనక్కి తీసుకో. ఇది నంబర్ 1. నంబర్ 2, ఇంకా ఎన్ని ఎక్కువ ఉన్నాయి? 1000 ఉన్నాయా 2000 ఉన్నాయా 3000 ఉన్నాయా? సిడబ్ల్యూసోడు 3000 ఉన్నాయని చెప్పిండు. ఆ లెక్కల మాకు ఇప్పుడు అది 3000 కేంద్ర ప్రభుత్వం తేల్చాలి, వాటర్ కమిషన్ తేల్చాలి, లేదంటే కొత్త ట్రిబ్యునల్ తేల్చాలి. ఆ లెక్క తేలినాక కదా నువ్వు ప్రాజెక్టు కట్టేది. లెక్క తేలక ముందే కట్టనంటావు, రేపు రైట్ రైట్స్ కింద మళ్ళీ నీళ్లు దొబ్బుతా అంటావు. మనం పిచ్చోళ్ళమా మాయకులమా? అందువల్ల మనం చెప్పే పాయింట్ ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే ఫస్ట్ అసలు ఎన్ని నీళ్లు ఉన్నాయో లెక్క తేల్చు. ఆ ఉన్న నీళ్లలో తెలంగాణ వాటా ఏందో, ఆంధ్రప్రదేశ్ వాటా ఏందో పంపకం చెయ్యి. చేసినాక నీకు నీళ్లుంటే నువ్వు కట్టుకో, నీళ్లుంటే మేము కట్టుకుంటాం. నీళ్ళ లెక్క తేలకుండా, వాటా తేలకుండా నువ్వు రాత్రికి రాత్రి ఢిల్లీ చేతులు ఉన్నదని ప్రాజెక్టు కడితే తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు. నీ శిష్యుడు రేవంత్ రెడ్డి ఒప్పుకుంటాడేమో గాని తెలంగాణ ఊరుకోదు బిడ్డ, తెలంగాణ ఊరుకోదు. రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఒప్పుకొని వస్తుంది అనుకుంటామా? మరొక తెలంగాణ ఉద్యమం ఉన్నది కేసీఆర్ నాయకత్వం. ఎంత పోరాటం బాబుకేముంది? రేవంత్ రెడ్డి నాశనం, ఢిల్లీ నాశనం ఉంది, ఎత్తుకపోతాను. బిడ్డ రేవంత్ రెడ్డి నీ చేతులు ఉన్నాయేమో కానీ తెలంగాణ ఊరుకోదు. మా కాలేజీ చెప్పిండు, ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేరల దాకా తరిగి కొట్టు, ప్రాంతంలోనే ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాపం పెట్టు. దానికి సిద్ధమైతే తెలంగాణ. అవసరమైతే మా ఉస్మానియా, మా కాకతీయ, మా శాతవాహన, మా పాలమూరు యూనివర్సిటీలు మరొక్కసారి ఉద్యమ వేదికలైతే పోరాటం. తెలంగాణ హక్కులు కాపాడతాం. విడిచిపెట్టే సమస్య లేదు. ప్లీజ్ 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 సీరియస్నెస్ పోతుంది. మన హక్కులు మాత్రం వదిలిపెట్టే ఇష్యూ లేదు. ఇది విషయం. ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే గుడ్డిగా వ్యతిరేకిస్తలేం బిడ్డ. మా వాటా తేలాలి. మా ప్రాజెక్టులకు అడ్డు చెప్పినావు, మా 968 అడ్డు చెప్పినావు. ముందు వాటన్నింటినీ క్లియర్ చేయి, లెక్క తెచ్చు. తర్వాత నేను నడిస్తే దప్ప లేకపోతే నడవదు. రేవంత్ రెడ్డి తల ఊపినా, రేవంత్ రెడ్డి సంతకం పెట్టినా కేసీఆర్ ఊరుకోడు, తెలంగాణ రైతులు ఊరుకోడు. అవసరమైతే మనమే సుప్రీంకోర్టుకు పోతాం, ఢిల్లీ కలుపుదంటాం. మళ్ళీ ఒకసారి తెలంగాణ ఉద్యమ తరహాలో